తెలీదు. ఇక్కడ హోటల్లో ఉండాలంటే ఎంత అవుతుంది? ఒక రాత్రికి 500 రేవ్స్ తీసుకుంటారు. ఒక గోల్డ్ కాయిన్ 1000 రేవులు పలుకుతుంది. జపాన్ లో హోటల్లో ఉండడానికి 5000 యేన్లు అవసరం అవుతాయి. అంటే ఈ పేడ 50,000 యేన్ల? ఏ తమ్ముడు, వింటున్నావా? అవును. సరే, నేను ఆధార్కే తీసుకుంటాను. సరే అయితే మన ఇద్దరం మంచి వ్యాపారస్తులవుతాం అనుకుంటా. అరే ఇదేంటి, మీరు ఆ పేడతో మీ మొహాన్ని రుద్దుకుంటున్నారా? నీ దగ్గర ఇంకేమన్నా వస్తువులున్నా నాకు చూపించు బాబు. ఇన్ని వస్తువులు నువ్వొక్కడవే సేకరించావా? నేను నమ్మలేకపోతున్నా. నువ్వెందుకు ఈ వస్తువుల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఈ వస్తువులన్నీ సేకరించి ప్రయాణం చేస్తున్నాను. ఓ అదా విషయం. తమ్ముడు, నీ ప్రతిభేంటో నాకు అర్థమయ్యింది. నిన్ను సహాయం అడగచ్చా? సహాయమా? అది మీరు అడిగేదాన్ని బట్టే ఉంటుంది. ఓ అలాగా. నిజమేంటంటే ఇక్కడ పక్కనే కొండ ప్రాంతంలో ఉన్న మిత్రేల్ని నువ్వు తీసుకురాగలవా? ఆ కొండ మీద వెళ్ళడానికి మ్యాప్ ఉంటే కుదురుతుంది. ఉంది బాబు. ఒప్పందం ప్రకారం నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని 3,60,000కి నేను కొనుక్కుంటాను. 3,60,000? అంటే అది 36 లక్షల యెన్. అక్కడ మాన్స్టర్స్ ఉంటాయి. నీ మీద నమ్మకంతో సహాయం చేయమని అడుగుతున్నా. మాన్స్టర్స్ తో డీల్ చెయ్యాలా? చివరికి నాకు రెస్ట్ దొరికింది. ముందుగా నేను ఒకసారి స్నానం చెయ్యాలి. రూమ్ సర్వీస్, మీకోసం హాట్ వాటర్ తీసుకొచ్చాను. ఒక బౌల్ కి 30 రేవ్. సరే, నేను దీంతో ఏం చెయ్యాలి? దీంతో మీ శరీరాన్ని, మీ కాళ్ళని తుడుచుకోండి. మీరు బాగా మురికిగా ఉన్నారు. ట్రావెలరా? సరే, స్నానం చేయాలంటే? ఇక్కడ బాత్రూమ్స్ అలాంటి ఏమీ లేవు. అలా అని మీరు రాజు కూడా కాదు. ఏంటి, స్నానం చేయలేమా? ఒక మాంత్రికుడు ఉన్నాడు. కావాలంటే అతను మంత్రంతో మిమ్మల్ని స్నానం చేపిస్తాడు. లేదంటే టోర్మీలో ఒక బాత్రూమ్ ఉంది. ఏంటి, మ్యాజిక్ తోనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇదిగో. అంతా ఉంచుకోమంటారా? నీకు చాలా థ్యాంక్స్. నన్ను క్లీన్ చేసుకోవడానికి మ్యాజికా? వాష్, క్లెన్స్, క్లీనింగ్, క్లీన్. అయ్యే బాబోయ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ స్నానం చేయాలని ఆశపడే వాళ్ళకి ఇది అంత తృప్తిగా ఉండదనుకుంటున్నాను. నాకిది బాగా అలవాటైపోయింది. సరే, దొరికింది. ఇక తర్వాత ఏంటి? స్పేడ్ సింబలా? దాన్నే మనం ముందుగా తీసుకోవాలి. అవును, ఏంటది?